హాయ్ హలో టు ఎవ్రీవన్. ఈరోజు మనం అసలు క్లస్టర్ అంటే ఏంటి, క్లస్టర్ ఎవరు తీసుకోవాలి, ఎవరికి క్లస్టర్ తీసుకుంటే యూస్ఫుల్, అలాగే క్లస్టర్ బేసిక్స్ ఏంటో చూద్దాము. క్లస్టర్ పేపర్స్లో ఏముంటాయో కూడా చూద్దాం. అసలు క్లస్టర్ పేపర్ అంటే ఏంటంటే, మీరు బీఎస్సీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత మీకు మామూలుగా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తీసుకుంటే, నేను చెప్తుంది ఎస్పెషల్లీ జువాలజీ క్లస్టర్ గురించి. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ 3 పేపర్లు కామన్గా ఉంటాయి. ఇంకో ఈ మూడు పేపర్లు ఏవైతే మీకు ఫస్ట్ ఉన్నాయో వీటిని కోర్ పేపర్స్ అంటారు. ఈ కోర్ పేపర్స్ అందరూ కంపల్సరీగా చదువుతారు. ఇంకా మిగిలిన 3 పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లస్టర్ ఎలెక్టివ్స్ అంటారు. అంటే మిగతా 3 పేపర్లో మీరు బాటనీ తీసుకుంటే మీకు బాటనీ క్లస్టర్ ఎలెక్టివ్స్ ఉంటాయి, మీరు జువాలజీ తీసుకుంటే జువాలజీ క్లస్టర్ ఎలెక్టివ్స్ ఉంటాయి, కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీ ఉంటాయి. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ క్లస్టర్ ఎలెక్టివ్సే ఉంటాయి. కానీ కోర్ ఎలెక్టివ్స్ మాత్రం అందరికీ కంపల్సరిగా ఒకటే ఉంటుంది. సో అందరూ కంపల్సరిగా ఆ కోర్ ఎలెక్టివ్స్ని చదవాల్సిందే. సో ఆ కోర్ ఎలెక్టివ్స్లో ఇవాళ బీఎస్సీ, బీజెడ్సీ ఎస్పెషల్లీ జువాలజీ వాళ్ళకున్న కోర్ ఎలెక్టివ్ పేపర్ ఇప్పుడు మీ ముందుంది, ఇమ్యునాలజీ. ఇందులో మీకు ఉండే టాపిక్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్వ్యూ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది, ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది, అలాగే యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీ అంటే ఏంటి, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ వర్కింగ్ ఫంక్షన్ అండ్ మెకానిజం కంప్లీట్గా ఉంటుంది. రిమెంబర్, మీకు ఎవ్రీ పేపర్లో మీకు 5 యూనిట్స్ ఉంటాయి. అండ్ అగైన్ ఈ యూనిట్స్లో మీకు వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామినేషన్స్ ప్రతి యూనిట్ నుంచి ఏ పార్ట్, బి పార్ట్ అని 2గా సపరేట్ చేస్తారు. ఏ పార్ట్లో నుంచి ఒక ఎస్సే వస్తుంది, బి పార్ట్లో నుంచి కూడా ఒక ఎస్సే వస్తుంది. ప్రతి యూనిట్ నుంచి మీకు 2 ఎస్సే క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి మీరు చూడండి, మీకు ఇక్కడ 3rd యూనిట్లో ఇప్పుడు యాంటీబాడీస్ ఉంది. ఇక్కడ యాంటీబాడీస్లో 3.1, 3.2, 3.3 ఇలా 3 ఉన్నాయి, రైట్? ఇది ఇక్కడ చూడండి మీరు 3.1, 1.1, 1.2, 1.3. అలాగే 4th యూనిట్ వర్కింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది 4th యూనిట్. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్ అండ్ డిసీజ్. సో ఇలా ప్రతి దానిలో ఇప్పుడు మీరు 5th యూనిట్ చూస్తే 5.1 ఇది, 5.2 వచ్చేసి వ్యాక్సిన్స్. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా ప్రతి యూనిట్లోంచి 2 క్వశ్చన్లు వస్తాయి, అది గ్యారంటీ. సో ఇందులో ఒకటి కాకుండా ఏదో ఒక యూనిట్ని కరెక్ట్గా చదువుకొని వెళ్తే మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. అండ్ ఒకటి చాయిస్ క్వశ్చన్ అందులో. సో ఏదో ఏ పార్ట్, బి పార్ట్ రెండిట్లో ఒక పార్ట్ని కంప్లీట్గా స్టడీ చేస్తే మీరు అది అటెంప్ట్ చేయగలరు, ఆ యూనిట్ని లేదా స్పెసిఫిక్ క్వశ్చన్ని. ఇది కోర్ ఎలెక్టివ్స్కి. అలాగే క్లస్టర్ ఎలెక్టివ్స్కి కూడా సేమ్ అలాగే ఉంటుంది. మీరు ఇప్పుడు చూసే ఇమ్యునాలజీ, దీని పేపర్ టైటిల్, ఇది వచ్చేసి కోర్ ఎలెక్టివ్. మనం ఇప్పుడు క్లస్టర్ ఎలెక్టివ్ చూద్దాం ఒకసారి. బీఎస్సీ, బీజెడ్సీ ఇది చూడండి. బీఎస్సీ, బీజెడ్సీలో మీకు క్లస్టర్ వచ్చేసి మీకు ఆక్వాకల్చర్ ఉంటుంది. అలాగే ఇమ్యునాలజీ కోర్ పేపర్తో పాటు మీకు వద్దు అనుకుంటే మీకు క్లస్టర్ ఎలెక్టివ్లో 2 ఉంటాయి జువాలజీలో. ఒకటి వచ్చేసి ఆక్వాకల్చరు. మీరు ఆక్వాకల్చర్ వద్దు కానీ మేము జువాలజీ క్లస్టర్ తీసుకుంటామంటే మీకు ఇంకో 3 పేపర్లు ఉంటాయి. ఆ 3 పేపర్లు ఏంటంటే ఇదిగో చూడండి. ఒకటి సెల్యులార్ మెటబాలిజం అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇంకోటి వచ్చేసి హెమటాలజీ. ఇవన్నీ జువాలజీ పేపర్లే. ఎవరికి ఇవి? ఈ జువాలజీలో మీరు క్లస్టర్ తీసుకునేటప్పుడు మీకు ఆక్వాకల్చర్ ఒక క్లస్టర్ తీసుకునే చాయిస్ అయితే, రెండోది ఇది హెమటాలజీ, సెల్యులార్ మెటబాలిజం, మాలిక్యులర్ బయాలజీ, బయోమాలిక్యూల్స్ అనేవి. ఇప్పుడు మీరు చూసే ఇది సెల్యులార్ మెటబాలిజం అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే పేపర్లో జువాలజీ క్లస్టర్ పేపర్ ఇది. ఈ జువాలజీ క్లస్టర్ పేపర్ 1 క్లస్టర్లో మళ్ళీ 3 పేపర్లు ఉంటాయి మీకు. ఇది ఫస్ట్ క్లస్టర్ పేపర్. ఇందులో మీకు ఫస్ట్ చూడండి బయోమాలిక్యూల్స్ ఉంది. బయోమాలిక్యూల్స్లో ఏముంది? కార్బోహైడ్రేట్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లియర్ యాసిడ్స్. మీకు ఇందాక నేను చెప్పినట్టు ప్రతి యూనిట్లోంచి 2 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఇక్కడ చూడండి 1.1, 1.2 ఈ రెండిట్లో నుంచి మీకు ఒకటి వస్తుంది. ఇక్కడ ఇందులోంచి ఇంతవరకు మీకు ఒక పార్ట్. సో ఈ పార్ట్లో మీకు ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఇది కాకుండా ఇది ఎస్ఏ 1 అయితే మీకు నెక్స్ట్ ఎస్ఏ 2 వస్తుంది. ఎస్ఏ 2 ఎక్కడ వస్తుంది? ఇదిగో చూడండి 1.3 అండ్ 1.4. ఇందులో మీకు మీ సెకండ్ ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. సో మీరు ఈ యూనిట్ని 2 పార్ట్లు చేసుకుంటే పైన ఒక పార్ట్, కింద ఒక పార్ట్, పై పార్ట్లో ఒక ఎస్సే, కింద పార్ట్లోంచి ఒక ఎస్సే వస్తుంది. సో మీరు ఏదో ఒక పార్ట్ని కరెక్ట్గా చదివితే ఒక ఎస్సే అటెంప్ట్ చేయగలరు మీరు కంపల్సరీగా. ఒకటే ఎందుకు అంటే రెండిట్లోంచి ఒకటే రాయాలి, బికాజ్ ఒకటి చాయిస్ క్వశ్చన్. రెండోది చూడండి ఎంజైమ్స్ అండ్ సెల్యులార్ మెటబాలిజం ఉంది. ఓకే, ఎంజైమ్స్ అండ్ సెల్యులార్ మెటబాలిజంలో కూడా అగైన్ మీరు చూడండి 2.1, 2.2, 2.3. ఇందులో కూడా అంతే. ఇక్కడ మీకు గ్లైకాలసిస్ ఉంటుంది, క్రెబ్స్ సైకిల్ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్మీడియట్లో చదివచ్చినవి మీరు. నెక్స్ట్ మీకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉంటుంది. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చైన్స్, ఇవన్నీ మీకు సెకండ్ యూనిట్లో ఉంటాయి. నెక్స్ట్ సెల్యులార్ మెటబాలిజం అండ్ ఫిజియాలజీ.
ఇందులో మీకు బీటా ఆక్సిడేషను, ట్రాన్స్మిషను, ఇవన్నీ నెక్స్ట్ టైట్ జంక్షన్స్ కానీ గ్యాప్ జంక్షన్స్ కానీ ఇవన్నీ మీకు థర్డ్ యూనిట్లో ఉంటాయి. ఫోర్త్ యూనిట్లో డిఎన్ఏ స్ట్రక్చరు, డిఎన్ఏ రిప్లికేషన్ మెకానిజమ్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ జీన్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అవి. నెక్స్ట్ జీన్ ఎక్స్ప్రెషన్ ఫిఫ్త్ యూనిట్లో. ప్రోక్యారియోట్స్లో లాకోపెరియన్, ఈవెన్ లాకోపెరియన్ కూడా మీకు ఇంటర్మీడియట్ బాటనీలో ఉంటుంది, మీరు బాటనీలో చదువుతారు డ్యూరింగ్ ద లాస్ట్ యూనిట్స్ చదివేటప్పుడు. నెక్స్ట్ యూకారియోట్స్లో జీన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ట్రాన్స్క్రిప్షన్ ఏంటి, ట్రాన్స్లేషన్ ఏంటి, మీకు ఇంటర్మీడియట్లో ఇవన్నీ బాటనీలో ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అని ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్లో చదివి వచ్చినవి. ఇది ఇప్పుడు మీకు చెప్పిందంతా క్లస్టర్ పేపర్లో, అంటే సిక్స్త్లో ఒకటి. మీకు ఇప్పుడు సెకండ్ది సెల్యులార్ మెటబాలిజం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేపర్ ఉంటుంది, సెకండ్ పేపర్. ఆ సెకండ్ పేపర్ ఇప్పుడు చూద్దాం ఏంటిదో. ఇది చూడండి మీరు, మెడికల్ డయాగ్నోస్టిక్స్. మెడికల్ డయాగ్నోస్టిక్స్ అనేది మీకు ఇందాక చెప్పాను, మీకు మొత్తము క్లస్టర్లో 3 పేపర్లు ఉంటాయి. 3వ పేపర్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఫస్ట్ పేపరు, ఇప్పుడు చెప్తుంది సెకండ్ పేపర్. సెకండ్ పేపర్లో మెడికల్ డయాగ్నోస్టిక్స్, ఇందులో బేసిక్ మెడికల్ ల్యాబొరేటరీస్ టెక్నిక్స్ కానీ ప్రిన్సిపల్స్, ప్రొసీజర్స్ అన్నిటికీ ఇంట్రడక్షను, బయోకెమిస్ట్రీ, కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటే ఏంటి, అందులో ఇంట్రడక్షన్, ఎంజైమ్స్ ఏంటి, ఎంజైమ్ స్పెషాలిటీస్ ఏంటి ఎంజైమ్లో, అన్ని ప్రతి ఎంజైమ్స్ ఇంట్రడక్షన్ నుంచి డెప్త్ అనాలిసిస్ వరకు మొత్తం అన్ని ఎంజైమ్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ వాటర్ అండ్ మినరల్ మెటబాలిజం, యాసిడ్ బేస్ బ్యాలెన్స్, ఇది యూనిట్ 4. నెక్స్ట్ యూనిట్ 5లో ఫంక్షన్స్ అండ్ టెస్ట్, డిసీజెస్ ఆఫ్ కిడ్నీస్, క్రియాటిన్ మెటబాలిజం, ఇదంతా ఎనాటమీ ఫిజియాలజీలో మీరు చదువుతారు. క్రియాటిన్ మెటబాలిజం కానీ, బైల్ పిగ్మెంట్ మెటబాలిజం కానీ, డిసార్డర్స్, ఇవన్నీ. ఇది సెకండ్ పేపరు. అలాగే ఇప్పుడు మీకు సెకండ్ పేపర్తో పాటు క్లస్టర్లో ఇంకొక పేపర్ ఉంటుంది, అది థర్డ్ పేపర్. 3 పేపర్లు ఉంటాయి క్లస్టర్లో. 3వ పేపర్కి వెళ్తే సరిపోద్ది. 3వ పేపర్ వచ్చేసి హెమటాలజీ. హెమటాలజీలో ప్రిన్సిపల్స్, ల్యాబొరేటరీ టెక్నిక్స్, నెక్స్ట్ అసలు హెమటాలజీ అంటే ఏంటి. హెమటాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ బ్లడ్ స్టడీనే హెమటాలజీ అంటాము. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు బ్లడ్లో కోయాగులేషన్ ఎలా జరిగింది, కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, యాంటీ కోయాగులెంట్స్ ఏంటి, ఇదంతా యూనిట్ 1. నెక్స్ట్ మీకు రొటీన్ హెమటాలజీలో బ్లడ్ సెల్ కౌంటు, ఎరిథ్రోసైట్స్, లుకోసైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూడండి మీరు ఒకసారి. థర్డ్ యూనిట్లో హీమోస్టాసిస్ అండ్ హెమటాలజికల్ డిసీజెస్ ఉంటాయి, అంటే బ్లడ్ డిసీజెస్. ఇవన్నీ థర్డ్ యూనిట్లో ఉంటాయి. రిమెంబర్, మీరు ఒక్కొక్క యూనిట్ ఏదైతే ఉందో ప్రతి యూనిట్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది, దాన్ని మీరు చూసుకోవాలి. అలాగే ఒక్కొక్క యూనిట్కి క్లస్టర్లో ఒక్కొక్క పేపర్కి వాళ్ళు ఇచ్చే టైము 60 అవర్స్ అనమాట. 60 అవర్స్ టైము ప్రతి పేపర్కి ఇస్తారు. సో 60 అవర్స్లో 5 యూనిట్స్ని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు 4th యూనిట్ చూడండి, ఆటోమేషన్ ఇన్ హెమటాలజీ అని ఉంది. జనరల్ కన్సిడరేషన్స్ ఆఫ్ బ్లడ్ సెల్ కౌంటర్స్, ఇవన్నీ ఫ్లో త్రూ ద సైటోకెమికల్ డిఫరెన్షియల్ కౌంటర్స్, ఇది 4th యూనిట్ అనమాట. నెక్స్ట్ 5th యూనిట్ ఉంది చూడండి. 5th యూనిట్లో హ్యూమన్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, ఇన్హెరిడెన్స్, బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్, బ్లడ్ ట్రాన్స్ఫిగేషన్, ఇవన్నీ 5th యూనిట్. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. మీకు క్లస్టర్లో 3 పేపర్లు ఉంటాయి. కోరిలెక్టివ్లో ఉన్న 3 పేపర్లు కాకుండా మీరు క్లస్టర్ ఏది తీసుకుంటే అందులో మీకు ఎక్స్ట్రాగా 3 ఉంటాయి. ఆ 3 పేపర్లు ఏది అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీరు బాటనీ తీసుకుంటారా, జువాలజీయా, కెమిస్ట్రీ అనేది. నేను చెప్పింది ఇప్పుడు జువాలజీ, ఎస్పెషల్లీ జువాలజీ క్లస్టర్ కోసం. ఇది ప్రతి క్లస్టర్లో 3 పేపర్లు, ప్రతి పేపర్లో 5 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్ చెప్పడానికి ఇచ్చే టైం 60 అవర్స్ ఆఫ్ టైమ్. ఇది క్లస్టర్లో, జువాలజీ క్లస్టర్లో స్పెషల్గా ఏముంటాయి అనేది ఇప్పుడు మనం చూసాము. అయితే ఇది కాకుండా ఇంకో క్లస్టర్ కూడా ఉంటుంది జువాలజీకి. ఇంకో క్లస్టర్లోకి వెళ్తే మీకు వస్తుంది ఆక్వాకల్చర్, కంప్లీట్గా ఆక్వాకల్చర్. ఇప్పుడు మీరు చూసినంత హెమటాలజీ ఇది కాకుండా ఇంకొకటి మీకు క్లినికల్ మైక్రోబయాలజీ కూడా ఉంటుంది. అయితే 3 పేపర్లలో ఏదో ఒక పేపర్ కావాలంటే ఇప్పుడు హెమటాలజీ బదులు క్లినికల్ మైక్రోబయాలజీని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అది మీరు బేస్డ్ అపాన్ కాలేజ్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే ఈ పేపర్స్ కాకుండా మీకు కంప్లీట్గా 3 క్లస్టర్ పేపర్లు ఆక్వాకల్చరే తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఆక్వాకల్చర్ తీసుకునే వాళ్ళ సిలబస్ ఏంటి, వాళ్ళకి ఏముంటుందో ఒకసారి ఇప్పుడు ఆక్వాకల్చర్ పేపర్ చూసి మనం డిస్కస్ చేద్దాము. చూడండి, ఇది ఆక్వాకల్చర్ ఫస్ట్ పేపర్ అనమాట. ఆక్వాకల్చర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ అనేది ఈ ఆక్వాకల్చర్ క్లస్టర్, జువాలజీ వాళ్ళు తీసుకున్న క్లస్టర్ ఆక్వాకల్చర్లో ఫస్ట్ పేపర్ అనమాట. సేమ్ మళ్ళీ ఇందులో కూడా 5 యూనిట్లు ఉంటాయి. చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆక్వాకల్చర్ అనేది ఫస్ట్ యూనిట్. ఇందులో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ కానీ కల్చర్ ప్రాక్టీసెస్, ఇది సెకండ్ యూనిట్. అలాగే డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆక్వా ఫార్మ్స్, సీడ్ రిసోర్సెస్ అండ్ న్యూట్రిషన్ ఫీడ్స్,
ఇది థర్డ్ యూనిట్ మీకు మేనేజ్మెంట్ ఆఫ్ కార్ప్ కల్చర్ పాండ్స్ అండ్ కల్చరల్ జైంట్ ఫ్రెష్ వాటర్ ప్లాన్ మ్యాక్రోబ్రేకియం రోసన్బర్గ్. ఇది యూనిట్ 4. నెక్స్ట్ యూనిట్ 5లో కల్చర్ ఆఫ్ ష్రింప్, కల్చర్ ఆఫ్ పెర్లాయిస్టర్స్, కల్చర్ ఆఫ్ సీవీడ్స్, ఆర్నమెంటల్ ఫిషెస్, ఇదంతా యూనిట్ 4. సో ఇక్కడికి ఆక్వాకల్చర్లో ఫస్ట్ పేపర్ అయిపోయింది మంది. నెక్స్ట్ ఆక్వాకల్చర్లో సెకండ్ పేపర్ చూడండి. ఆక్వాకల్చర్లో సెకండ్ పేపర్ ఏంటి? మేనేజ్మెంట్ ఆఫ్ ఆక్వాకల్చర్. సేమ్ ఇది కూడా 60 పీరియడ్స్ ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి నీకు ఫస్ట్ యూనిట్ బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్, తర్వాత వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్ థర్డ్ యూనిట్, అలాగే డిసీజ్ మేనేజ్మెంట్. ఇది కంప్లీట్గా ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్, ఎకనామిక్ మార్కెట్ అండ్ ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిష్ జెనెటిక్స్ కూడా ఉంటుంది ఇందులో మీకు. ఇది మొత్తము మేనేజ్మెంట్ పేపర్ అనమాట. ఈ సెకండ్ పేపర్ అనేది మీకుంది. ఇంకా ఒక లాస్ట్ పేపర్ క్లస్టర్లో థర్డ్ పేపర్, అది వచ్చేసి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే వన్స్ మనం కల్చర్ చేసి గ్రో చేసి ఫిషెస్ కల్చర్ అయి పెరిగిన తర్వాత వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఏం చేయాలి అని నేర్పించేది పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ. అందులో మీరు ఫిషెస్ కల్చర్ చేసిన తర్వాత ఫస్ట్ యూనిట్ చూడండి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఉంటుంది. హ్యాండిలింగ్ ఆఫ్ ఫిషెస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్, వాటిని ఎలా ప్రిజర్వ్ చేయాలి, వాటిని ఎలా దాచాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, మెథడ్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్ యూనిట్ 2, వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి, ఫుడ్ అండ్ మీట్ ప్రాసెసింగ్ అంతా, ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్ అండ్ ఫిష్ బై ప్రోడక్ట్స్ అనే థర్డ్ యూనిట్. అలాగే అందులో థర్డ్ యూనిట్లోనే 3.2 సీవీడ్ ప్రొడక్ట్స్. అలాగే ఫోర్త్ యూనిట్ శానిటైజేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్, రెగ్యులేషన్ అఫైర్స్ ఇన్ ఇండస్ట్రీస్. రెగ్యులేటరీ అఫైర్స్ అనేవి ఏంటి అంటే ఇండస్ట్రీలో మీరు తీసుకోవాల్సిన మెజర్స్ అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్, ఇది వచ్చేసి మీకు యూనిట్ 5. సో ఇక్కడతో మీకు మొత్తం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కంప్లీట్ అవుతుంది. సో మీరు ఇందాక చూసారు జువాలజీలో క్లస్టర్ పేపర్లు 3, ఒకటి ఆక్వాకల్చర్లో ఉన్న క్లస్టర్ పేపర్లు 3, ఇంకోటి వచ్చేసి హెమటాలజీ అలాగే క్లినికల్ మైక్రోబయాలజీలో ఉన్న పేపర్లు 3. అయితే మీరు ఏ 3 పేపర్లు తీసుకోవాలి అనేది ద కాలేజ్ చూస్ చేస్తుంది, లేదా మీకు రెండో ఉండవు. అది అయితే అదన్నా ఉంటుంది, లేదా ఇదన్నా ఉంటుంది. మీరు జువాలజీ క్లస్టర్ తీసుకున్నప్పుడు మీ కాలేజ్ మీకు ఆక్వాకల్చర్ ఇస్తే జువాలజీ క్లస్టర్తో పాటు మీరు ఈ 3 పేపర్లు ఏ అయితే మనం చెప్పామో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఆక్వాకల్చర్ మేనేజ్మెంటు, ఇవన్నీ వస్తాయి. లేదు మీ కాలేజ్ వాళ్ళు మీకు ఆక్వాకల్చర్ కాకుండా మీకు ఇందాక చూపించినట్టు క్లినికల్ మైక్రోబయాలజీ, హెమటాలజీ ఇస్తే మీరు ఆ 3 పేపర్లు క్లస్టర్తో పాటు చదువుతారు. ఏ 3 చదవాలి అనేది కాలేజ్ వాళ్ళు మీ క్లస్టర్కి ఏమిస్తే ప్రతిదానికి 60 అవర్స్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. అలాగే అన్నిట్లో 5 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి మీకు 2 క్వశ్చన్లు అనేవి ఎగ్జామ్లో వస్తాయి. ఇది కంప్లీట్ ఓవర్ వ్యూ. మీకు ఇప్పుడు అర్థమైంది కదా క్లస్టర్ ఏంటి, క్లస్టర్లో ఎన్ని పేపర్లు ఉంటాయి ఏంటి అనేది, ఇదన్నమాట.